సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రామీణ బ్యాంకులలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ అటెండర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక ఫుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆఫీసర్కి అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్కి ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో జాబ్లో చేరగానే మనకి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మనకి ఇవాళ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక October 21 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మనకి November 21న కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అన్నా కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్లకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక October 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. October 2, 1994 నుంచి October 1, 2006 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనే దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఏ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th స్టాండర్డ్ ఆర్ మెట్రికులేషన్ ఫ్రమ్ ద కాన్కౌండ్ స్టేట్ అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఓన్లీ మనము 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి ఇక్కడ నోట్ పాయింట్ అనేది కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ద క్యాండిడేట్ షుడ్ బి అన్ అండర్ గ్రాడ్యుయేట్ యాజ్ ఆన్ October 1, 2024. Candidate passing graduation and higher qualification are not eligible to apply అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్టులకి 10th క్లాస్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి యొక్క కట్ ఆఫ్ డేట్ నాటికి మీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మనకి సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు గ్రాడ్యుయేషన్ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఈ విధంగా మీరు సో హయ్యర్ క్వాలిఫికేషన్ అనేది మీకు ఉన్నట్లయితే కనుక ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 2 స్టేజెస్లో మాత్రమే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టేజ్లో మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 30 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్స్, న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 120 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 120 మార్క్స్కి అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 90 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అంటే మనకి 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది.
సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్‌ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి డైరెక్ట్‌గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అనేటువంటి ఈ యొక్క సిటీస్‌లలో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్‌లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే గనక అట్ ప్రెజెంట్ ఇనీషియల్లీ మంత్లీ గ్రాస్ ఎమోల్మెంట్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 35,000 అని చెప్పేసి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక బేసిక్ పేతో పాటు మనకి చాలా రకాల అడ్మిసిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 35,000 వరకు కూడా మంత్లీ సాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు మనకి అడిషనల్‌గా ఏ అలవెన్సెస్‌ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి డీటెయిల్స్‌ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇవ్వడం అనేది జరిగింది. సో వేకెన్సీస్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి ఏ స్టేట్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్‌ని కూడా మనకి ఇక్కడ టేబుల్ రూపంలో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏ స్టేట్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి ఉన్నాయి అనేటువంటి డీటెయిల్స్‌తో పాటు ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి టోటల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి అన్ని క్యాస్ట్‌ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం అనేది జరిగింది గైస్. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌తో పాటుగా ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి కూడా సెపరేట్‌గా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైస్‌గా అన్ని స్టేట్లలో కలిపి టోటల్‌గా మనకి 108 వేకెన్సీస్‌ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మల్టిపుల్ స్టేట్స్‌కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు గైస్. ఓన్లీ ఒక స్టేట్‌కి మాత్రమే మనము అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి, తెలంగాణ అభ్యర్థులు వచ్చేసరికి ఓన్లీ తెలంగాణ స్టేట్స్‌కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తా ఉన్నారు. గైస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ అనేటువంటి యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అయితే చేసేసుకోండి. సో ఇక పోస్ట్‌లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్‌గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.